ఊరువాడ ఉత్సాహాన్ని నింపే వినాయక చవితి పండగ వచ్చేస్తోంది. అన్ని చోట్ల గణపతి బప్ప మౌర్య నినాదాలు మారుమోగనున్నాయి. హైదరాబాద్ గణేష్ నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా సాగుతాయి. విగ్రహాల తయారీకి ప్రధాన కేంద్రమైన ధూల్పేటలో ఎక్కడ చూసినా పండగ సందడి కనిపిస్తోంది. విభిన్న రకాల్లో తయారైన బొజ్జ గణపయ్యలను కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. గజానన, ఏకదంత, గౌరీపుత్ర, పార్వతీ తనయ్య, లంబోదర అంటూ బొజ్జ గణపయ్యను ఆరాధించే వేడుక వచ్చేస్తోంది. హైదరాబాద్ అంతటా గణేశోత్సవాల సందడి నెలకొంది. ఆధ్యాత్మిక వాతావరణంలో జనాన్ని తరింపచేసే వినాయకుడి వేడుకకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని మార్కెట్లలో వేలాదిగా బొజ్జ గణపయ్యల విగ్రహాలు కొలువు తీరాయి. ఇక విగ్రహాల తయారీకి ప్రధాన కేంద్రమైన ధూల్పేటలో పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. శ్రీ గణేశాచరణం గజానన, శ్రీ గణేశాచరణం గజానన, శ్రీ గణేశాచరణం గజానన. ధూల్పేటలో 6 అడుగు ఎత్తు మొదలుకొని 40 అడుగుల వరకు ఉన్న విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని విగ్రహాల తయారీ పనులు శరవేగంగా పూర్తి చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తోన్న కొనుగోలుదారులతో ధూల్పేట వీధులు కిటకిటలాడుతున్నాయి. శ్రీ గణేశాచరణం గజానన, దేవర్ మునివర్ పణియుం దయాకర. శ్రీ గణేశాచరణం గజానన, దేవర్ మునివర్ పణి. మేము ఇక్కడికి గణేష్ కొనడానికి వచ్చాము. మాది నల్లగొండ జిల్లా భీమ్నగర్ నుంచి. ఇక్కడ ప్రతి ఏటా మేము వినాయకుని కొనడానికి వచ్చాము. మేము ఇక్కడ వినాయకులు మాకు చాలా అనువుగా ఉంటాయి. ఇక్కడ మేము సెలెక్ట్ ప్రతి ఒక్క వినాయకుడు ఉంటుంది కాబట్టి మేము మాకు నచ్చిన వినాయకుని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత దూరం వస్తాం. మేము ప్రతి ఏటా ఈ ధూల్పేటకు వచ్చి వినాయకులు తీసుకోవడం జరుగుతుంది. మాకు అన్ని రకాల విధాలైన వినాయకులు ఇక్కడ దొరుకుతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త వెరైటీతోటి వినాయకుడు రావడం జరుగుతుంది. ఆ వినాయకుని మేము పూజించి 9 రోజులు ఇక్కడ రకరకాలుగా విగ్రహాలు చాలా వెరైటీస్లో తయారు చేస్తూ ఉన్నారు. కనుక ఈసారి కూడా చాలా భారీ ఎత్తున పెద్ద గణేశులు కూడా తయారు చేయడం జరిగింది. మేము వాటిని కూడా చాలా చూస్తున్నాం. ఇక్కడ కాకపోతే కొద్దిగా గుల్పేట రేట్లు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. మేము దానికి కొద్దిగా వెనుక ముందు అవుతున్నారు రేట్లు. జంట నగరాల్లోని పలు ప్రాంతాలతో పాటు శివారు జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున కొనుగోలుదారులు ధూల్పేటకు తరలివస్తున్నారు. విభిన్న రూపాలు, వర్ణాల్లో తయారైన గణపతులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ధూల్పేటలో విగ్రహాల తయారీ కుటీర పరిశ్రమలా కొనసాగుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడే విగ్రహాలు కొంటున్నామని భక్తులు అంటున్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితిని గ్రాండ్గా జరుపుకున్నట్టే ఈసారి కూడా ధూల్పేటకు వచ్చి మేము గణేషుని కొనడానికి వచ్చాము. అదేవిధంగా గణేషుని ధూల్పేటకు వచ్చి కొనుక్కొని 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఎలాగైతే పూజిస్తామో అదేవిధంగా మా మండపాన్ని కూడా అదే మాదిరి భక్తి శ్రద్ధలతో మంచిగా తయారు చేయడం జరిగింది. చాలా మంచి చేస్తాం. మేము ఈ దురు కళాకారు దగ్గరనే తీసుకుంటున్నాము. ఒక 40 సార్లతో మా పెద్దలు కూర్చోబెడతారు. చాలా మంచి కళాకారులు. వీళ్ళ దగ్గరనే మేము గణేష్ పర్మనెంట్ తీసుకోపోతాము. ఇంకా దేవుడి దయతో ఇంకా మంచి గణేష్ అవుతుంది. తెలంగాణ వచ్చినప్పుడు మేము దేవుడికి అదే మొక్కుతాము. ఇంకా మా తెలంగాణ గవర్నమెంట్ ఉండాలి, మా దురుబాయి వాళ్ళు కూడా అందరు ఉండాలి, మంచి శాంతి ప్రభు కావాలి. ఇంకా ఏం లేదు. జయ గణేష్ మహారాజ్కి. కొద్దిగా మెటీరియల్ కొద్దిగా ఛార్జీలు ఎక్కువైనందుకు ఈసారి కొద్దిగా డల్గానే ఉన్నది. ఇది కనీసం మన దగ్గర పెట్టడం 1 నెల ముందు నుంచి పెడతాము. ఒక 6 నెలల నుంచి తయారింగ్ 6 నెలల నుంచి ఉంటుంది. పెట్టడం 1 నెల ముందు నుంచి పెడతాము. పండుగ దగ్గర పడుతున్న తరుణంలో పెద్ద ఎత్తున భక్తులు, మండపాల నిర్వాహకులు విగ్రహాల కొనుగోలు కోసం తరలిరానున్నారు. ఎలుకనెక్కి ఎల్ల లోకములను ఏలే
ఏకదంతుడు ఆదిదేవుడైన శ్రీ మహాగణపతి పూజకు భాగ్యనగరం ముస్తాబవుతుంది. భిన్న విభిన్న రకాలు వర్ణాల్లో బొజ్జగణపయ్య విగ్రహాలు సిద్ధమయ్యాయి. ఇక అందంగా అలంకరించిన మండపాల్లో నవరాత్రుల పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించబోతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.